నమస్తే. ఇప్పుడు స్వచ్ఛమైన నెయ్యిని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒక వారం రోజుల పాటు తీసి పెట్టుకున్న మీగడని ఇట్లా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి ముందు. రోజు కొంచెం తీసిన దాన్ని మనం ఏ రోజైతే నెయ్యి చేసుకుంటామో, నెయ్యి చేసి ఒక గంట, 2 గంటల ముందు దాన్ని బయట పెట్టేసాక అది కొంచెం కరిగాక ఇలా కవ్వంతో మంచిగా చిలకాలి. బాగా చిలుకితే దాంట్లో ఉన్న మీగడ అంతా మనకి బయటకొస్తా ఉంటుంది. కొన్ని చల్లటి నీళ్ళు కూడా పోయాలి. బాగా చల్లటి నీళ్ళు పోయాలి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న నీళ్ళు పోయాలి. అట్లా కొన్ని నీళ్ళు పోస్తా దాన్ని కవ్వంతో గట్టిగా చిలకాలి. చూసినాక మంచి మీగడ వస్తూ ఉంటుంది. ఇట్లా ఎంత బాగా గట్టిగా కవ్వంతో చిలుకుతూ ఉంటే అంత మీగడ వస్తుంది. ఈ వచ్చిన మీగడని మనం తీసేసి ఇంకొక గిన్నెలో వేసుకోవాలి. దాన్ని మంచిగా ఇట్లా మొత్తం వాటర్ లేకుండా వడగట్టినట్టు ఇట్లా గట్టిగా పిసుక్కుండా తీసి ఇంకొక గిన్నెలో వేయాలి. ఆ గిన్నెలో చూస్తున్నారా ఇట్లా గిన్నెలో వేసేసుకొని కొంచెం తీసుకుంటా దాన్ని ఇంకొక 2-3 సార్లు మళ్ళీ కవ్వంతో చిలకాలి. ఎందుకంటే ఇంకా కొంచెం ఏమన్నా ఉన్న మీగడ బయటకు వచ్చేస్తూ ఉంటుంది అన్నట్టు. ఆ వచ్చిన మీగడ మజ్జిగ వాటర్ని పక్కన పెట్టేసుకోవచ్చు. మనం తీసుకున్న ఈ మీగడని గిన్నెలో వేసుకొని మంచిగా ఒక 2-3 సార్లు నీళ్ళతో కడగాలి. కడిగితే కొంచెం మంచిగా తెల్లగా మంచిగా ఫ్రెష్గా వస్తుంది. మనకి నెయ్యి చేసేటప్పుడు కూడా మంచిగా వస్తుంది అన్నట్టు. దీన్ని ఇట్లా తీసి ఒక మందంగా ఉన్న గంజులో వేసుకోవాలి. మందంగా ఉన్న గంజి అయితే కింద అడగంటకుండా ఉంటుంది అన్నట్టు. మళ్ళీ అడగంటితే నెయ్యి అంతా మాడి మొత్తం వాసన వస్తూ ఉంటుంది, మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో దాన్ని జాగ్రత్తగా ఎంత మందం గిన్నె గంజు అట్లాంటి వాటిలో వేసుకుంటే మనకి మంచి నెయ్యి వస్తుంది అన్నట్టు, అడగంటకుండా. మళ్ళీ అడగంటితే ఆ స్మెల్ బాగా వచ్చేస్తుంది, వాసన పాడైపోతుంది నెయ్యి. సో ఇట్లా మొత్తం దీన్ని మనం కడిగిన మిగడనంతా ఒక గంజిలో వేసేసుకొని పొయ్యి మీద సిమ్లో చాలాసేపు ఒక 5 నిమిషాల వరకు అట్లా మరిగించాలి. సిమ్లో పెట్టి కొంచెం మరిగిస్తూ కలుపుతూ ఉండాలి. ఎక్కువ మంట పెట్టేసినామనంటే ఇది పొంగి మళ్ళీ పోతుంది. సో అందుకని మనం అక్కడే నిలబడి దాన్ని కలుపుతూనే ఉండాలి, అడగంటకుండా. చుట్టూ మొత్తం అడగంటుతూ ఉంటుంది. ఇట్లా మనకి ఒక 2-3 నిమిషాల తర్వాత ఇట్లా నెయ్యి నురుగ రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆ నురుగు వస్తే ఒక 50% మనకి నెయ్యి తయారైపోయినట్టే. చూస్తున్నారు కదా, అట్లా మనం చూసుకొని మంచిగా కలుపుకుంటానే ఉండాలి. సిమ్లో పెట్టి కలపాలి, హైలో మాత్రం పెట్టవద్దు. మ్యాక్సిమం ఇంకా అది అయిపోయింది మనకి మంచి ఒకలాంటి రెడ్ కలర్లో ఇట్లా వస్తూ ఉంటుంది అన్నట్టు. మంచి స్మెల్ కూడా వస్తుంది, మనకు తెలుస్తుంది అది తయారవుతున్నట్టే. చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో. వచ్చిన దాన్ని మనం అలా ఒక మొత్తం చల్లారాక మంచి బాక్స్లోకి తీసుకొని వడగట్టుకోవాలి. నమస్తే. ఇప్పుడు స్వచ్ఛమైన నెయ్యి